ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంక్ రాబరీలు. చేసావా? చేయలేదు రాజా. చేయలేదంటున్నాడుగా. ఓకే, చేశాడు అనుకుందాం. ఆ మాత్రం దానికి ఉరిశిక్ష చేస్తారా మీరు? నెక్స్ట్. మర్డర్లు, మానభంగాలు. ఏంటి చేసావా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదంటున్నాడు. ఓకే, చేశాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు? నెక్స్ట్. జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా. ఏం కాదు, ఉండండి. నెక్స్ట్. బాంబ్ బ్లాస్ట్లు. ఇన్ని చేసినోడికి బాంబ్ బ్లాస్ట్ ఒక లెక్క. ఆ మాత్రం దానికి ఉరి చేస్తారండి మీరు? దేవుడా. Wait. చూడండి వెంకట్రావు గారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఉరి శిక్ష వేయడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏదో 10ో 12ో జరిమానా వేశారంటే మా వాడు కట్టెళ్ళిపోతాడు. ఇరువురికి మంచి. నేనేం తీర్పు ఇవ్వాలో చెప్పడానికి నువ్వెవడురా? లేకపోతే నువ్వు ఇచ్చే తీర్పుకి పడి పోసేసుకుంటామనుకున్నావా? ఆయన జడ్జి గారు ఏం చేస్తావురా? ఈ తీర్పు చూస్తాను. తీర్పిచ్చి బయటికి ఎలా వెళ్తావో చూస్తాను. కోర్టులో ఒక్క పెట్టి నిన్ను కుమ్మేకపోతే తల్లి తోడు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో